పూరా లోకల్. ఇప్పుడు ఫోన్ ట్యాప్ అయిన విషయం అందరికీ తెలుసు. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం రోజు ఎవరన్నా మామూలు కాలు మీరు మాట్లాడుకున్నారా? రేపు మామూలు కాలు మీ మీడియా మిత్రులు ఉన్న మామూలు మీ మీడియా యాజమాన్యం మామూలు కాలు మాట్లాడుకున్నారా? అయితే వాట్సాప్, అయితే సిగ్నల్, అయితే ఫేస్ టైమ్, అంతే తప్ప మీరు వేరే మాట్లాడుకున్నారు? ఎవరు మాట్లాడుకోలేదు. ఫోన్ మాట్లాడుకోవాలంటే భయం. కేసీఆర్ ప్రభుత్వాలు ఫోన్ మాట్లాడుకోవాలంటే భయం. మీరు మాట్లాడుకుని చెప్పండి, మీ కెమెరా మాట్లాడుకున్నారా? భార్యతో మాట్లాడాలన్నా ఫేస్ టైమే, కొడుకుతో మాట్లాడాలన్నా ఫేస్ టైమే, ఇంకెవరు ఆఫీసర్తో మాట్లాడాలన్నా ఫేస్ టైమే, లేకపోతే సిగ్నల్, లేకపోతే వాట్సాప్ కాల్. ఆ వాట్సాప్ కాల్ కూడా ట్యాప్ చేసినట. కాబట్టి ఇంత మూర్ఖత్వం జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కేసీఆర్ కొడుకు ఎందుకు నోటీస్ ఇస్తలేదు? రాజా కిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎందుకు నోటీస్ ఇస్తలేదు? ప్రభాకర్ రావు అనే వ్యక్తికి రాచ మర్యాద లేనిది. దీనికి అంతటి కారణము వీళ్లే. వీళ్ళని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది. మాకు నోటీస్ చేయడం కాదు, మమ్మల్ని ఈ ఎవిడెన్స్ కోసమో స్టేట్మెంట్ కోసం పిలవడం కాదు. మేము ఇప్పటికీ ఎక్కడికైనా వస్తాం, మేము 100% వస్తాం. మేము ఇప్పుడు మార్గం తీసుకుపోండి. కేసీఆర్ అనే వ్యక్తి కేసీఆర్ కుటుంబము తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిర్రు. కాళేశ్వరం విషయంలో సర్వనాశనం చేసిర్రు. తెలంగాణ రాష్ట్రాన్ని 1,00,000 కోట్లు పెట్టి ఆదాయాన్ని దెబ్బ కొట్టిర్రు. ఆయనే అన్నాడు. ఆయన ఎవరన్నా ముందు ఏదో కొంతమంది చేసినాం కావచ్చు అన్నాడు. మరి అప్పటికైనా ఎత్తులు పెట్టావా? ఆయన అన్నాడు కదా, అందరు ఏదో కొంతమంది చేసిన ఆయన ఒప్పుకున్నాడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ప్రభాకర్ రావు అనే వ్యక్తి అమెరికా నుంచి ఇండియాకి వచ్చినప్పుడు కేసీఆర్ కొడుకు అమెరికాకి ఎందుకు పోయిండు? ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఇండియాకి వచ్చే ముందు కేసీఆర్ కొడుకు అమెరికాకు ఎందుకు పోయిండు? ఇద్దరి మధ్య ఏం జరిగింది? అమెరికాలో ఏం జరిగింది? ఏం కలిసి మాట్లాడుకున్నారు? ఈయన అమెరికాకు పోయినా ఆయన వచ్చేందుకు సరెండర్ అయ్యాడు. కానీ ఇదంతా కూడా గ్యాంబ్లింగ్, అంతే, అంతా కూడా గ్యాంబ్లింగే. ఏం లేదన్న, అది కాంగ్రెస్ పార్టీ అప్పుడు లేనే లేదు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎప్పుడో చెప్పురా. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోన్ ట్యాపింగ్ చేయలే. ఒక రేవంత్ రెడ్డి గారిది, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక 5 ఊర్లు చేసి, కానీ మా అందరూ చేసిండు కదా. అప్పుడు పవర్ఫుల్ మేమే. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో గద్దెదించింది ఎవరు? భారతీయ జనతా పార్టీ. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబాన్ని మెడల్ వంచింది ఎవరు? భారతీయ జనతా పార్టీ. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడిది? అనుకోని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకరిద్దరు చేసింది కావచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ అందరూ చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్. మాకు అండర్స్టాండింగ్ ఎందుకు ఉంటుంది? అండర్స్టాండింగ్ ఉంటే మాకు నోటీస్ ఎందుకు వస్తాయి? ఇవ్వాలి మరి సిబిఐ విచారణ డైరెక్ట్ చేయరాదు కదా. రాష్ట్ర ప్రభుత్వం కోరాలి. అయితే కోర్టు ఆదేశాలు ఇవ్వాలి. అట్లా సిబిఐ డైరెక్ట్ ఆదేశాలు గిరిసం ఎందుకుంటే ఎప్పుడో గుంజుకోపోదు. ఈ ప్రభాకర్ రాచ మర్యాద గల్లబట్టి గుంజుకోపోదు. ఇప్పటికీ ప్రభాకరం గుంజుకోదు, కేసీఆర్ కుటుంబం గల్లబట్టి గుంజుకోపోదు. ఇప్పటికే గీత రాచమర్యాద అది సమయం మేమేమన్నా. ఫోన్ కాల్ వచ్చింది, విచారణకు సహకరిస్తా అని చెప్పినా వాళ్ళే విచారణకు వస్తున్నారు. నేను సిద్ధమని చెప్పిన.